to understand. Yeah. So ఈ బోర్డు ద్వారా మనం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఫోటోగ్రఫీ, తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ FPB అంటారు. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ టైలర్, పోలీస్ కానిస్టేబుల్స్ కార్పెంటర్స్, తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ బ్లాక్ స్మిత్, పోలీస్ కానిస్టేబుల్స్ డ్రైవర్స్, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్స్ ఫర్ మెన్, అన్ని కూడాను ఫర్ మెన్, ఓకేనా, అన్ని కూడా రైట్. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఫర్ మెన్, పోలీస్ కానిస్టేబుల్స్ ఫిట్టర్ ఎలక్ట్రీషియన్ మెన్ ఓన్లీ, పోలీస్ కానిస్టేబుల్స్ మెన్ అండ్ ఉమెన్ కమ్యూనికేషన్, సమాచార వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఎవరు ఎక్కడ ఉన్నారు, దొంగలు కావచ్చు, స్మగ్లర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు, కాబట్టి కమ్యూనికేషన్ కే సపరేట్ గా రిక్రూట్మెంట్ తీసుకుంటారు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెన్ అండ్ ఉమెన్ కమ్యూనికేషన్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సబ్ పోలీస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ సబ్ పోలీస్, ఇవి రెండు కూడా కమ్యూనికేషన్ సంబంధించి. తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ ఉమెన్ ఫర్ సివిల్ అండ్ ఆర్మడ్ రిజర్వ్స్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆర్మడ్ రిజర్వ్ అని ఆయుధాలు తో పని చేయడంలో శిక్షణ ఇస్తారు, ఆర్మడ్ రిజర్వ్ అంటే. ఇక పోలీస్ కానిస్టేబుల్స్ మెన్ ఫర్ సివిల్ ఆర్మడ్ రిజర్వ్ ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్, ఇట్లా మూడు రకాలుగా ఉంటది. సివిల్ అంటే జనాలతో సంబంధంతో ఉంటారు వీళ్ళు, అంటే పోలీస్ స్టేషన్ లో వర్క్ చేసే వాళ్ళు. ఆర్మర్ రిజర్వ్ ఆయుధాలతో కూడిన డిపార్ట్మెంట్ ఇది. ఇక స్పెషల్ పోలీస్ అంటే ఏదైనా వివిధ సంఘటనలు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళు రంగంలోకి వస్తారు. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉమెన్ ఫర్ సివిల్ ఓన్లీ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెన్ ఆఫ్ సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్ అండ్ ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్, ఇట్లా. సో దీస్ ఆర్ ద పోస్ట్స్ ఫర్ విచ్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు నో. ఓకే స్టూడెంట్స్, సో ఇక మనం ఇంకా కొన్ని పోస్టులు కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇది సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఇన్ ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజీ, సెరాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. మీకు తెలుసు, నేరాలలో ఈవెన్ చేతి గోళ్ళు, మనిషి యొక్క వెంట్రుకలు, ఒక వ్యక్తి యొక్క లాలాజలం, ప్రతిదీ ఇంపార్టెంటే. సో దానికి సంబంధించిన రిక్రూట్మెంట్. తర్వాత ప్రోగ్రామర్ ఇన్ ఏపీ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్, వీటికి కూడా రిక్రూట్మెంట్, రీసెంట్ రిక్రూట్మెంట్స్ ఇవి. వీటితో పాటు సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, తర్వాత స్పెషల్ పోలీస్ తో పాటుగా వివిధ రకాల పోస్టులకు రిక్రూట్మెంట్ జరుగుతోంది. డియర్ స్టూడెంట్స్, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉద్యోగాలకు ఎట్లా రిక్రూట్మెంట్ ఉంటుంది అనే దానికోసం ఇది నోటిఫికేషన్ పాతదే, 12/11/2018 సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మనము ఎట్లా ఉంటాయి పోస్టులు, ఏమి క్వాలిఫికేషన్ కావాలా, ఇవన్నీ కూడా మనము ప్రాథమికంగా తెలుసుకుంటాము. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేంజ్ అవుతుంటాయి. ఇది 2018 సంబంధించిన రిక్రూట్మెంట్ కు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ప్రధానంగా ఎక్కువ మార్పులే ఉండవు, కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా మనం తాజా నోటిఫికేషన్ బేస్ చేసుకొని మనం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మీకు కొంచెం ఓ మాదిరిగా అర్థం కావడానికి మీకు దీన్ని ఎగ్జాంపుల్ గా చూపించడం జరుగుతుంది అదే ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరు వినాల్సిందిగా కోరుచున్నాను. ఓకే స్టూడెంట్స్, ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి, గుంటూరు డిస్ట్రిక్ట్. ఓకే, సో ఈ పోస్ట్ కోడ్స్ చాలా ఇంపార్టెంట్. ఏ పోస్ట్ కోడ్ కు ఏ క్వాలిఫికేషన్ అనేది మీకు తర్వాత వివరాలు ఇవ్వడం జరిగింది.
స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్ మెన్ ఉమెన్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ 16 వేకెన్సీలు, 1600 వేకెన్సీలు. తర్వాత స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ ఆర్మ్ రిజర్వ్ లో 300 పోస్టులు. తర్వాత స్పెషల్ పోలీస్ అన్నమాట, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ లో 300 పోస్టులు. అంటే ఇవే దాదాపుగా మనకు 2200 పోస్టులు. దాంతో పాటుగా జైళ్ల శాఖలో పోస్టులు కూడాను మనకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే. దాంతో పాటు ఫైర్మెన్ డిపార్ట్మెంట్ లో కూడా, అంటే అగ్నిమాపక శాఖ అన్నమాట. అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖకు సంబంధించిన ఉద్యోగాలు కూడాను ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారానే నియామకాలు జరుపుతున్నారు. ఓకేనా, 2018 సంబంధించింది ఇది. సో వార్డర్స్ ఇన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్, అంటే ఖైదీలను సరిదిద్దడానికి సంబంధించిన జైళ్ల శాఖలో ఉద్యోగాలు 100. వార్డర్స్ ఉమెన్ కూడాను అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మహిళా ఖైదీలను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక 23 పోస్టులు ఉన్నాయి. తర్వాత అగ్నిమాపక దళంలో ఫైర్మెన్ అన్నమాట 400 పోస్టులు, టోటల్ 2723 పోస్టులకు రిక్రూట్మెంట్ ఇది. ఓకే, దీంట్లో ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇది డిస్ట్రిక్ట్ వైజ్ డియర్ స్టూడెంట్స్, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు అనేది. మన అనంతపురం జిల్లా విషయానికి వస్తే 70, కోడ్ నంబర్ 21 అన్నమాట. కోడ్ నంబర్ 22 30. అంటే కోడ్ నంబర్ 21 అంటే సివిల్ కానిస్టేబుల్స్ అన్నమాట, 70 పోస్టులు. ఇంకోటి పోలీస్ ఆర్మ్ రిజర్వ్ కు సంబంధించినవి, అవి ఒక 30 పోస్టులు ఆర్మ్ రిజర్వ్. రైట్. సో మీకు ఎక్కడ పోస్టులు, ఏ బెటాలియన్ కి ఎన్ని పోస్టులు అనేది అంతా కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్ని వివరించడం జరిగింది. ఓకే, మనకు ఇంపార్టెంట్ ఏమంటే ఏమి ఎలిజిబిలిటీ అనేది మనం చూడాలి. ఆల్ అదర్ క్యాండిడేట్ మస్ట్ హావ్ అటైన్డ్ ద ఏజ్ ఆఫ్ 18 years and must now attain the age of 20 years as on 1st July 2018. ఇది దేనికి సంబంధించి అనేది ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, పోస్ట్ కోడ్ 21, 22, 23 ఈ పోస్టులకు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఓకేనా. మరి పైన పాయింట్ ఎవరికి అంటే హోమ్ గార్డ్స్ గా పనిచేసిన వాళ్ళకు, వాళ్ళు మినిమం ఎన్నేళ్ళు 360 రోజులు విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years లో చేసి ఉండాలి. వాళ్ళు 18 years to 30 years వాళ్ళు వరకు కూడాను వాళ్ళకి ఎలిజిబిలిటీ అన్నమాట. హోమ్ గార్డ్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోనే రెగ్యులర్ గా కాకుండా కాంట్రాక్ట్ బేసిస్ మీదుగా కొంతమంది పనిచేస్తుంటారు, వాళ్ళు హోమ్ గార్డ్స్. రైట్. ఓకే స్టూడెంట్స్, ఇక 24, 25, 26 కి సంబంధించి must have attained the age of 18 years and must not have attained the age of 30 years as on 1st July 2018 and must have been born not earlier than 2nd July 1988 and not later than 1st July 2000. ఇది 24, 25, 26 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ పోస్టులు అవి. 24, 25, 26. సో 24 వార్డర్స్ అన్నమాట ప్రిజన్స్ లో. తర్వాత 25 అది కూడా వార్డర్సే, ఉమెన్. 26 ఫైర్మెన్. సో 21, 22, 23కి మాత్రం 18 to 22, 24, 25, 26 మాత్రం 18 to 30 years. అది ఏజ్. దాంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్సీ ఎస్టీలకు 5 years రిలాక్సేషన్ ఉంది. అంటే సివిల్ కానీ, ఆర్మ్ రిజర్వ్ కానీ, స్పెషల్ పోలీస్ కానీ 22 years plus 5 years 27 years వరకు వాళ్ళకి ఎలిజిబిలిటీ. అట్లా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ లో పనిచేస్తారు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఉంది రిలాక్సేషన్. ఓకేనా.
తర్వాత నావల్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వాళ్ళకు, ఎన్సిసిలో పనిచేసే వాళ్ళకు దానికి తగ్గట్టుగా ఉంటుంది. దాంతో పాటు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎవరు అంటే ఎస్సీ ఎస్టీలు, ఒక వితంతువు కానీ విడాకులు తీసుకున్న మహిళ కానీ చట్టపరంగా భర్త నుంచి విడిపోయిన ఒక మహిళ కానీ, మహిళ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండకూడదు, అలాంటి వాళ్లకు కూడాను అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. వాళ్ళు 18 years to 40 years వరకు ఎలిజిబిలిటీ అంట ఎస్సీ ఎస్టీలు అయితే. మిగతా వాళ్ళైతే 18 to 35 years వరకు. సో దట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ. చాలా మందికి ఈ పాయింట్ తెలియదు. ఓకే రైట్ స్టూడెంట్స్, ఇక మనం క్వాలిఫికేషన్కి వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి. That is the most important thing. So the candidate must hold as on 1st July 2018 intermediate or its equivalent examination recognized by state government. In the case of candidates belonging to SC or ST, he must have passed SSC or its equivalent examination recognized by state government and should have studied intermediate and appeared for the intermediate examination in both first and second year. Okay students, so overall ga intermediate anedi qualification, that is the most important thing, right? Okay, next ante ikkada emi ante పూర్తిగా కంప్లీట్ అయ్యిండాలి. ఎవరికి? మిగతా వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు మాత్రం అపియర్ అయినా కూడాను వాళ్ళకి ఎలిజిబిలిటీ అనే పాయింట్ ఇక్కడ మనకు చదివితే తెలుస్తుంది. ఇక్కడ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇంటర్మీడియట్ అండ్ అపియర్డ్ ఫర్ ద ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇన్ బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్ అట్లా. ఓకే, ద క్యాండిడేట్స్ హూ పొసెస్ హైయర్ ఎడ్యుకేషన్ దాన్ ద ప్రిస్క్రైబ్డ్ వన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్. అంటే డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అర్థం. ఓకే స్టూడెంట్స్, రైట్. ఇక అది మెడికల్ స్టాండర్డ్స్, డిస్టెన్స్, ఐ సైట్ 6/6 ఉండాలి, లెఫ్ట్ ఐ రైట్ ఐ, నియర్ విజన్ 0/5 0/5, స్నెల్లెన్ అది టెక్నికల్ టర్మ్స్, డాక్టర్స్ మాత్రమే ఐడియా ఉంటుంది దీని మీద. ఓకే 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 నెక్స్ట్. తర్వాత అబ్జర్వ్ చేయండి, ఈచ్ ఐ మస్ట్ హ్యావ్ ఫుల్ ఫీల్డ్ ఆఫ్ విజన్. రెండు కళ్ళు బాగా కనపడాలి. కలర్ బ్లైండ్నెస్ ఉన్న మెల్లకన్ను స్క్వింట్ అంటాం. స్క్వింట్ అంటే SQINT. ఈ టైప్ లో కళ్ళు ఉన్నా కూడాను నాట్ ఎలిజిబుల్, డిస్క్వాలిఫైడ్ కిందనే లెక్కేస్తారు. సో అట్లనే మార్బిడ్ కండిషన్ ఆఫ్ ద ఐలిడ్స్ ఆర్ లిడ్స్ ఆఫ్ ఎయిదర్ ఐ షల్ బి డీమ్డ్ యాజ్ డిస్క్వాలిఫికేషన్. మార్బిడ్ ఐ అంటే అర్థం, మార్బిడ్ మీనింగ్ మార్బిడ్, unhealthy, abnormal, unpleasant especially. Okay, that nature of indicative of disease anta morbid ante అది అబ్నార్మల్ గా ఉన్నా కూడాను కంటి చూపు మొత్తం కంటి యొక్క విజన్ అన్నమాట. ఐలిడ్స్ ముఖ్యంగా కంటి రెప్పలు, ఐలిడ్ అంటే కనురెప్పలు మార్బిడ్ కండిషన్ లో ఉన్నా కూడా అది డిస్క్వాలిఫైడ్. సో సౌండ్ హెల్త్ ప్రొసెస్ చేయాల్సి ఉంటుంది, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలా, వివిధ ఏ రకమైన డిఫెక్ట్స్ ఉండకూడదు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు. నాకింగ్ నీస్ అంటే రెండు నిలబడుకున్నప్పుడు మోకాలు రెండు కరుసుకోకూడదు అనమాట. ఇట్లా వెరికోస్ వీన్స్ ఉండకూడదు, ఇట్లా వివిధ రకాలవన్నీ కూడాను. ఓకేనా. నత్తి, స్టామరింగ్ అంటే
స్టామరింగ్. ఓకే, స్టట్టరింగ్ ఆల్సో కాల్డ్ స్టామరింగ్. అదే నత్తినే స్టామరింగ్ అంటారు. ఓకేనా, అది కూడాను. హార్డ్ ఆఫ్ హియరింగ్ అండ్ అబ్నార్మల్ సైకలాజికల్, మానసికంగా అనారోగ్యం ఉన్నా చెవుడు ఉన్నా కూడాను నాట్ ఎలిజిబుల్. ఓకే, సో సివిల్ సర్జన్ తో హెల్త్ అన్ని అంతా బాగున్నట్టుగా సర్టిఫికేషన్ ఇంపార్టెంట్. అడ్వైజ్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డిసప్పాయింట్మెంట్, మీరు అనవసరంగా బాధపడకుండా రిక్రూట్మెంట్ అప్పుడు candidates are advised to have themselves examined by a civil surgeon before applying for the examination to ensure that they meet the prescribed physical and medical standards. అప్లై చేయడానికి ముందే ఒకసారి డాక్టర్ తో చెక్ చేయించుకుంటే బాగుంటుంది అన్నమాట. అది ఓకే, రైట్. సో ఫీజు, ఇది అప్లై చేయడానికి ఫీజు 300, 150. ఓకే, రైట్. ఇవి అంత ఇంపార్టెంట్ కాదు మనకి. ఇంకా నెక్స్ట్ సిలబస్ చాలా ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, సెలక్షన్ ప్రొసీజర్ ఒకసారి ఆలోచిస్తే మీకు ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది 200 మార్కులకు. ఓకేనా, సో క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ 40% ఓసీలకు, 35% బీసీలకు, 30% ఎస్సీ ఎస్టీలకు, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా. ఇది so question in written examination will be objective in nature and will be set in English. Multiple choice questions untai. Okay, so marks obtained in preliminary written test will have no relevance in the final selection. ఇది స్క్రీనింగ్ మాత్రమే, తర్వాత మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, రెండో దశ. మొదటి దశ ప్రిలిమ్స్ అన్నమాట, రెండో దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే భౌతికంగా నీవు శారీరక దారిద్ర్యంతో ఉన్నావా లేదా అనేది. సో దానికి సంబంధించిన కొన్ని టెస్ట్లు ఉన్నాయి. ఒకటి ఏమంటే ఫస్ట్ హైట్ చూస్తారు. అబ్బాయిలైతే 167.6 సెంటీమీటర్స్ పైన ఉండాల చెస్ట్. ఓకేనా, మస్ట్ నాట్ బి లెస్ దాన్ 86.3. సో మనము ఇట్లా చెస్ట్ చుట్టుకొలత, ఎద యొక్క చుట్టుకొలత 86.3 సెంటీమీటర్లు ఉండాలి. ఇట్లా మనము ఎక్సేల్ ఇన్హేల్ చేసినప్పుడు 5 సెంటీమీటర్లు వెడల్పు సాగాలన్నమాట టేప్ తో మనం కొలిచినప్పుడు. ఉమెన్ కు 152 సెంటీమీటర్స్ ప్లస్ 40 kgs మినిమం ఉండాలి. 40 kgల పైన ఉన్న వాళ్ళనే ఎలిజిబుల్ అవుతారు. సో ఇక షెడ్యూల్ ట్రైబ్స్, అబొరిజినల్ ట్రైబ్స్ అంటే కొండ జాతి తెగ వాళ్లకు ఏజెన్సీలో ఉండేది ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఉండే వాళ్ళకు సంబంధించి షెడ్యూల్డ్ తెగలు. ఓకేనా, గిరిజనులు అంటాము, గిరిజనులు. ఓకే, వాళ్ళకు సంబంధించి కొంచెం తక్కువ ఉంటాయి ఎలిజిబిలిటీ కండిషన్స్. ఇవి కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రైట్ స్టూడెంట్స్, ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు పెడతారు. ఆ టెస్టులు మరీ ముఖ్యంగా ఏమంటే, ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి, 21, 24, 25, 26 పోస్టులకు సంబంధించి 100 మీటర్లు అబ్బాయిలైతే 15 సెకండ్లలో పరిగెత్తాలి. ఎక్స్ సర్వీస్ అయితే 16.5, ఉమెన్ అయితే 18 సెకండ్లో 100 మీటర్లు పరిగెత్తాల. అదే లాంగ్ జంప్ అయితే 3.8 మీటర్లు అంత జంపు దుంకాల్సి ఉంటుంది. జనరల్లో 3.65 మీటర్స్ ఎక్స్ సర్వీస్ మెన్, 2.75 మీటర్స్ ఉమెన్ కి అన్నమాట. ఇక 1600 మీటర్లు కూడా పరిగెత్తాల్సి ఉంటుంది. అది జనరల్లో బాయ్స్ 8 మీటర్లు, 8 నిమిషాల్లో పరిగెత్తాల్సి ఉంటుంది 1600 మీటర్లు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 9 నిమిషాల 30 సెకండ్లు, ఉమెన్ అయితే 10 నిమిషాల 30 సెకండ్లు. ఇది ఓకే స్టూడెంట్స్. ఇది తర్వాత 22, 23 ఉమెన్ మెన్ క్యాండిడేట్ సంబంధించి మీరు దీనికి సంబంధించి మీరు డీటెయిల్ గా చూడొచ్చు. సమయాభావం వల్ల అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కలగదు. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఇక ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ అంటే ఫిజికల్ ఒకటి, హైట్ ఇవన్నీ చూసిన తర్వాత చెస్ట్ ఇవి రెండు చూసిన తర్వాత ఇవి ఉంటాయి. 100 మీటర్స్ లాంగ్ జంప్, 1600 మీటర్స్ ఉంటుంది రన్నింగ్. ఓకే,
దీని తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది స్టూడెంట్స్. ఒక పేపర్ ఉంటుంది 200 మార్కులకు. సో దానికి సంబంధించిన సిలబస్ ఇంపార్టెంట్, అది చూద్దాం మనం. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకు కూడాను అవకాశాలు ఉంటాయి, వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎన్సిసి వాళ్ళకు ఏమి సి సర్టిఫికేట్ వాళ్ళకి మొదటి ప్రాధాన్యత, తర్వాత బి, ఆ తర్వాత ఏ సర్టిఫికేట్ వాళ్ళు. హోమ్ గార్డ్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తారు, అది కూడా ఇంపార్టెంటే. ఇక వస్తే ఆర్మీలో ఉండే వాళ్ళకు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే సిబ్బంది యొక్క పిల్లలకు వివిధ రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత యాంటీసిడెంట్ వెరిఫికేషన్ ఉంటుంది డియర్ స్టూడెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది ఉద్యోగం వచ్చిన తర్వాత. So no person shall be eligible for appointment to any service by direct appointment unless he satisfies the selection authority as well as appointing authority, that is character and antecedents are such as to qualify for such service. So dear students, it is చాలా ఇంపార్టెంట్. యాంటీసిడెంట్స్ అంటే ఉద్యోగం వచ్చిన తర్వాత the selection of the candidates will be provisional. అంటే సెలెక్ట్ కాబడిన వాళ్ళు అంటే ఏమి, ప్రిలిమ్స్ రాసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పాస్ అయ్యి తర్వాత మెయిన్స్ పాస్ అయిన తర్వాత కూడాను సెలెక్ట్ అయినా కూడాను అది టెంపరీనే. ఎందుకంటే ఒరిజినల్ సర్టిఫికేట్లు వెరిఫై చేయాలి, మీ యొక్క పూర్వోత్తరాలు, మీరు ఎలాంటి గతం ఉంది మీకు, తర్వాత మీ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, ఓకేనా. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి డిస్క్వాలిఫికేషన్ ఎట్లా అంటే, ఏదైనా మీరు పొరపాటున సర్టిఫికేట్ల విషయంలో కానీ లేదంటే ఏదైనా అంశాలు మీరు వాస్తవాలు దాచి ఫోర్జరీ అట్లా ఏమైనా చేసినా కూడాను, అటెస్ట్ ఏదైనా కానీ కావచ్చు, అది కావచ్చు. లేదంటే కొన్ని ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఎన్నో ఉన్నాయి, ఇక్కడ ఏవైనా కేసెస్ లో ఉన్నా కూడాను ఇబ్బంది అవుతుంది. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది స్టూడెంట్ గా ఉన్నప్పుడు. ఏ పర్సన్ హూ హాస్ కన్విక్టెడ్ ఫర్ ఎనీ అఫెన్స్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, ఏదైనా ఒక కోర్టులో నీ నేరం రుజువు అయితే అది అప్పుడు కూడాను, ఓకేనా. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి, అవన్నీ మీరు డీటెయిల్ గా చదివితే మీకు తెలుస్తుంది. ఓకే స్టూడెంట్స్, ఆ తర్వాత సిలబస్ విషయానికి వస్తే స్టూడెంట్స్, తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కు ఎన్ని మార్కులు ఉంటాయి అనేది కూడా ఉంది. చూడండి, మీరు 100 మీటర్స్ 10.5 సెకండ్ల అంతకంటే తక్కువ పరిగెత్తితే 30 మార్కులు, అట్లా ఆ రకంగా మిగతా అంశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, గ్రేడేషన్ టేబుల్, ఇది లేడీస్ కి సంబంధించి. ఉమెన్ 13 సెకండ్లు అంతకంటే తక్కువ లోపల 100 మీటర్లు పరిగెత్తితే 30 మార్కులు అవార్డ్ చేస్తారు. ఇక ప్రిలిమ్స్ కు తర్వాత ఫైనల్ ఎగ్జామ్ కు ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సిలబస్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ geography, polity and economy, current events of national and international importance, test of reasoning, mental ability, ఇవి ఉంటాయి డియర్ స్టూడెంట్స్. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 200 మార్కులు అయినా 200 క్వశ్చన్లు ఉంటాయి. 200 క్వశ్చన్లు ఉంటాయి. ఒక క్వశ్చన్ కి వచ్చి అర్ధ మార్కు అన్నమాట. 200 క్వశ్చన్స్ ఉంటాయి. For each question, the candidate will be awarded full marks if he darkened only one bubble correspond to the correct answer. Okay, that is okay. ఇంకా మిగతావి నమూనాలు, ఏ మార్క్ లిస్ట్ ఏ ఉండాలా ఏం కథ అనే దానికి సంబంధించి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. ఇక శాలరీ విషయానికి వస్తే
21, 22, 23, 26 కోడ్లు పోస్టులకు 16,400 బేసిక్ పే. అది మీ సర్వీస్ ని బట్టి 49,870 వరకు కూడాను మీరు ఆ బేసిక్ పే అందేంత వరకు వెళ్ళొచ్చు. 24, 25 కోట్లకు ఇది కూడా సేమ్ డిటో